హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ సివిల్ అడ్డా. ఈ వీడియోలో మనం పాలిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అనేది చూద్దాం. దీనికంటే ముందు పాలిటీకి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, షెడ్యూల్ కులాలు అన్న పదాన్ని మొదటగా ఎవరు పరిచయం చేశారు? ఆప్షన్ ఏ సైమన్ కమిషన్, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి గాంధీజీ, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1935. ఆన్సర్ ఆప్షన్ ఏ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనేది షెడ్యూల్ కులాలు అన్న పదాన్ని మొదటిసారిగా పరిచయం చేసింది. సెకండ్ క్వశ్చన్, భారత గవర్నర్ జనరల్ యొక్క ఆఫీసుకు మొదటిసారిగా వైస్రాయ్ అన్న ఉన్న పదాన్ని ఎప్పుడు జత చేశారు? ఆప్షన్ ఏ 1848, ఆప్షన్ బి 1858, ఆప్షన్ సి 1856, ఆప్షన్ డి 1862. ఆన్సర్ ఆప్షన్ బి 1858. 1858 సంవత్సరంలో భారత గవర్నర్ జనరల్ యొక్క ఆఫీసుకు మొదటిసారిగా వైస్రాయ్ అన్న పదాన్ని జత చేశారు. నెక్స్ట్ వన్, మూడవ క్వశ్చన్, 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజన ఎవరు చేశారు? ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్, ఆప్షన్ బి చార్లెస్ కానింగ్, ఆప్షన్ సి చార్లెస్ హార్డింగ్, ఆప్షన్ డి లార్డ్ చెమ్స్ఫోర్డ్. ఆప్షన్ ఏ లార్డ్ కర్జన్. 1905వ సంవత్సరంలో బెంగాల్ విభజనను చేసింది లార్డ్ కర్జన్ గారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, జలియన్ వాలాబాగ్ ఏ నగరంలో ఉండేది? ఆప్షన్ ఏ జలంధర్, ఆప్షన్ బి లుధియానాసి, ఆప్షన్ సి పాటియాలా, ఆప్షన్ డి అమృత్సర్. ఆన్సర్ ఆప్షన్ డి అమృత్సర్. జలియన్ వాలాబాగ్ అనేది అమృత్సర్లో ఉండేది. జలియన్ వాలాబాగ్ అనేది ఎప్పుడు జరిగింది? 13th ఏప్రిల్ 1919లో జలియన్ వాలాబాగ్ అనేది దురాగతం అనేది జరిగింది. ఇందులో 1000కి పైగా మరణించారు అని తెలుస్తుంది. డేట్ అనేది ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, నాగపూర్ చలో అనే నినాదం ఏ సందర్భంలో ఇవ్వబడింది? ఆప్షన్ ఏ సహాయ నిరాకరణోద్యమం, ఆప్షన్ బి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ సి దండి మార్చ్, ఆప్షన్ డి జెండా సత్యాగ్రహము. ఆన్సర్ ఆప్షన్ డి జెండా సత్యాగ్రహము. సిక్స్త్ క్వశ్చన్, 1908వ సంవత్సరంలో ముస్లిం లీగ్ యొక్క శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది ఎవరు? సిక్స్త్ క్వశ్చన్, 1908వ సంవత్సరంలో ముస్లిం లీగ్ యొక్క శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోబడింది ఎవరు? ఆప్షన్ ఏ ఆగా ఖాన్, ఆప్షన్ బి సయ్యద్ అహ్మద్ ఖాన్, ఆప్షన్ సి నవాబ్ సలీముల్లా, ఆప్షన్ డి సయ్యద్ అమీర్ అలీ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగా ఖాన్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగా ఖాన్. నెక్స్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్, అన్హ్యాపీ ఇండియాని ఎవరు రచించారు? సెవెంత్ వన్, అన్హ్యాపీ ఇండియాని ఎవరు రచించారు? ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి లాలా లజపతి రాయ్, ఆప్షన్ సి సురేంద్రనాథ్ బెనర్జీ, ఆప్షన్ డి బాలగంగాధర్ తిలక్. ఆన్సర్ ఆప్షన్ బి లాలా లజపతి రాయ్. లాలా లజపతి రాయ్ గారు అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వన్, 8వ క్వశ్చన్, ఏ సంవత్సరంలో లాహోర్లో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని చేసింది? ఆప్షన్ ఏ 1928, ఆప్షన్ బి 1929, ఆప్షన్ సి 1930, ఆప్షన్ డి 1931. ఆన్సర్ ఆప్షన్ బి 1929. 1929లో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని లాహోర్లో చేసింది. 1929లో. నెక్స్ట్ వన్, 9వ క్వశ్చన్, క్రింది వారిలో క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు ఎవరు? ఆప్షన్ ఏ పెథరిక్ లారెన్స్, ఆప్షన్ బి స్టాఫోర్డ్ క్రిప్స్, ఆప్షన్ సి ఏవి అలెగ్జాండర్, ఆప్షన్ డి అట్లీ. ఆన్సర్ ఆప్షన్ డి అట్లీ. అట్లీ అనే వ్యక్తి క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కాడు. నెక్స్ట్ వన్, 10వ క్వశ్చన్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? ఆప్షన్ ఏ 1941, ఆప్షన్ బి 1942, ఆప్షన్ సి 1943, ఆప్షన్ డి 1944.
సింపుల్ క్వశ్చన్, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి 1942. నెక్స్ట్ వన్, 11వ క్వశ్చన్. ఏ సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించబడింది? ఆప్షన్ ఏ 1932, ఆప్షన్ బి 1933, ఆప్షన్ సి 1934, ఆప్షన్ డి 1935. ఆన్సర్ ఆప్షన్ సి 1934. 1934 సంవత్సరంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ అనేది స్థాపించబడింది. నెక్స్ట్ వన్, 12వ క్వశ్చన్. ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యారు? ఆప్షన్ ఏ పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ బి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1853, ఆప్షన్ సి చార్టర్ చట్టం 1833, ఆప్షన్ డి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం 1858. ఆన్సర్ ఆప్షన్ సి చార్టర్ చట్టం 1833. నెక్స్ట్ వన్, 13వ క్వశ్చన్. ఏ చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు? ఆప్షన్ ఏ 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఆప్షన్ బి 1919 ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఆప్షన్ సి 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఆప్షన్ డి 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం. ఆన్సర్ ఆప్షన్ ఏ 1909 ఇండియన్ కౌన్సిల్స్ చట్టం. నెక్స్ట్ 14వ క్వశ్చన్. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఏ ఘటన బలంగా దోహదపడింది? ఆప్షన్ ఏ జలియన్ వాలాబాగ్ జనసంహారం, ఆప్షన్ బి చౌరీ చౌరా సంఘటన, ఆప్షన్ సి రౌలత్ చట్టం, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి రౌలత్ చట్టం. రౌలత్ చట్టం ద్వారా గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ 15వ క్వశ్చన్. 1931లో కాంగ్రెస్ యొక్క కరాచీ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానపు ముసాయిదాని తయారు చేసిన వారెవరు? ఆప్షన్ ఏ సర్దార్ పటేల్, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ అనేది మీరే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. 15th క్వశ్చన్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, 16వ క్వశ్చన్. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం 1921 ఏప్రిల్లో ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి నెల్లూరు, ఆప్షన్ సి విజయవాడ, ఆప్షన్ డి విశాఖపట్నం. ఆన్సర్ ఆప్షన్ సి విజయవాడ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం 1921 ఏప్రిల్లో విజయవాడలో జరిగింది. నెక్స్ట్ వన్, 17వ క్వశ్చన్. భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి సివి రామన్, ఆప్షన్ సి ఎస్ రాధాకృష్ణ, ఆప్షన్ డి విసి రాయ్. ఆన్సర్ ఆప్షన్ ఏ సి రాజగోపాల్. ఆన్సర్ ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి. శ్రీ రాజగోపాలాచారి గారు భారతదేశంలో భారతరత్న పొందిన మొట్టమొదటి వ్యక్తి. నెక్స్ట్ వన్, 18వ క్వశ్చన్. క్రింది చట్టాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాల్లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి వీలు కల్పించినది ఏది? ఆప్షన్ ఏ చార్టర్ చట్టం 1833, ఆప్షన్ బి భారత ప్రభుత్వ చట్టం 1858, ఆప్షన్ సి రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ డి ఇండియా యాక్ట్ 1784. ఆన్సర్ ఆప్షన్ సి రెగ్యులేటింగ్ చట్టం 1773. 19వ క్వశ్చన్. పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ కానింగ్, ఆప్షన్ సి లార్డ్ వెలెస్లీ, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కానింగ్. ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, 20వ క్వశ్చన్. స్వాతంత్రం ముందు వైస్రాయ్ మరియు భారతదేశపునకు చివరి రాజా ప్రతినిధి ఎవరు? 20వ క్వశ్చన్. స్వతంత్రం ముందు వైస్రాయ్ భారతదేశమునకు చివరి రాజ్య ప్రతినిధి ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ వేవెల్, ఆప్షన్ బి లార్డ్ మౌంట్ బ్యాటన్, ఆప్షన్ సి రాజగోపాలాచారి, ఆప్షన్ డి లార్డ్ లెన్లిత్. ఈ క్వశ్చన్ అనేది కొంచెం మనం కేర్ఫుల్గా చదవాలి. ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి భారతీయుడు అని అడగలేదు. ఇది స్వాతంత్రం ముందు వైస్రాయ్ భారతదేశమునకు చివరి రాజ్య ప్రతినిధి అని అడిగారు కాబట్టి దీనికి ఆన్సర్ లార్డ్ మౌంట్ బ్యాటన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్ని భారతదేశపు మొదటి
వైస్రాయ్ అని అడిగితే శ్రీ రాజగోపాలాచారి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 21వ క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1919ని పరిశీలించడానికి ఏ కమిషన్ పంపించబడినది? ఆప్షన్ ఏ సైమన్, ఆప్షన్ బి మాంటెంగ్ చెంగ్స్ఫర్డ్, ఆప్షన్ సి మింటో మార్లే, ఆప్షన్ డి డొమినియన్. ఆన్సర్ ఆప్షన్ ఏ సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ అనేది 1919లో భారత ప్రభుత్వ చట్టం 1919ని పరిశీలించడానికి పంపడం జరిగింది. 22వ క్వశ్చన్. మార్లే మింటో సంస్కరణలు ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆప్షన్ ఏ 1909, ఆప్షన్ బి 1906, ఆప్షన్ సి 1911, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ ఏ 1909. 1909వ సంవత్సరంలో మింటో మార్లే సంస్కరణలు అనేది ప్రకటించారు. 23వ క్వశ్చన్. ఏ సంవత్సరంలో బ్రిటిష్ మంత్రివర్గం సభ్యుడు అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశమునకు వచ్చారు? ఆప్షన్ ఏ 1940, ఆప్షన్ బి 1941, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1943. ఆన్సర్ ఆప్షన్ సి 1942. 24వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు సతీ సహగమనాన్ని చట్ట వ్యతిరేకంగా ప్రకటించారు? ఆప్షన్ ఏ లార్డ్ రిపన్, ఆప్షన్ బి విలియం బెంటింగ్, ఆప్షన్ సి లార్డ్ కార్న్వాలిస్, ఆప్షన్ డి లార్డ్ లిన్లిత్ గో. ఆన్సర్ ఆప్షన్ బి విలియం బెంటింగ్. విలియం బెంటింగ్ గారు సతీ సహగమన చట్టాన్ని వ్యతిరేకంగా ప్రకటించారు. 25వ క్వశ్చన్. మాంటెంగ్ చెంగ్స్ఫర్డ్ సంస్కరణలో ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ ద్వంద్వ ప్రభుత్వం, ఆప్షన్ బి గవర్నర్లకు వీడియో చేసే అధికారం, ఆప్షన్ సి రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తి, ఆప్షన్ డి ప్రత్యేక మతాధార నియోజకవర్గాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ ప్రభుత్వం. మాంటెంగ్ చెంగ్స్ఫర్డ్ సంస్కరణల ప్రధాన లక్ష్యం ద్వంద్వ ప్రభుత్వం. నెక్స్ట్ వన్. 26వ క్వశ్చన్. గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం అని నెహ్రూ దీనిని అంటారు? ఆప్షన్ ఏ క్యాబినెట్ ప్లాన్, ఆప్షన్ బి మౌంట్ బాటన్ ప్లాన్, ఆప్షన్ సి వేవెల్ ప్లాన్, ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆన్సర్ ఆప్షన్ డి 1935 భారత ప్రభుత్వ చట్టం. 27వ క్వశ్చన్. ఇండియా విభజనకు కారణమైన బాల్కన్ ప్లాన్ను ఎవరు తయారు చేశారు? ఆప్షన్ ఏ విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ బి మహమ్మద్ అలీ జిన్నా, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ డి పివి మీనన్. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్. 28వ క్వశ్చన్. భారతదేశంలో ఏ సంవత్సరంలో పోటీ పరీక్షలు ప్రారంభం అయ్యాయి? ఆప్షన్ ఏ 1852, ఆప్షన్ బి 1853, ఆప్షన్ సి 1854, ఆప్షన్ డి 1855. ఆన్సర్ ఆప్షన్ డి 1855. 1855లో భారతదేశంలో తొలిసారిగా పోటీ పరీక్షలు అనేవి ప్రారంభం అయ్యాయి. 29వ క్వశ్చన్. కోల్కతా నుండి ఢిల్లీకి రాజధానిని మార్చుటకు ప్రతిపాదన చేసిన ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ హేస్టింగ్స్, ఆప్షన్ బి లార్డ్ కానింగ్, ఆప్షన్ సి లార్డ్ హార్డింగ్స్, ఆప్షన్ డి లార్డ్ కర్జన్. ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ హార్డింగ్స్. 30వ క్వశ్చన్. ఇండియాలో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ప్రారంభించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ డల్హౌసీ, ఆప్షన్ బి లార్డ్ రిపన్, ఆప్షన్ సి లార్డ్ విలియం బెంటింగ్, ఆప్షన్ డి లార్డ్ కార్న్వాలిస్. ఈ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేయండి. కామెంట్ బాక్స్లో 30వ క్వశ్చన్ అని మెన్షన్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. సో ఇవ్వండి పాలిటీలో ఇంపార్టెంట్ బిట్స్. దీనికంటే ముందు ఒక వీడియో చేయడం జరిగింది పాలిటీకి సంబంధించి, ఆ వీడియో కూడా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.